అందరికీ శుభోదయం, నమస్కారం. అందాలు చూడటానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి. అందాలు మన చుట్టుపక్కలే ఉన్నాయి. కళ్ళు మూసుకుని ఒకసారి మనం మనసుతో చూసినట్టయితే ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే మనకు కనిపించేటువంటి రకరకాల అందాల్లో మన చూపును ఆకర్షించేటువంటి పూలు, ఆ పూలు పూసినటువంటి వృక్షాలు. ఎదురుగా ఉన్నటువంటి వృక్షాన్ని చూడండి. తెల్లవారుతూ ఉండగా ఉన్నటువంటి ఈ పూల వృక్షాన్ని ఒకసారి చూడండి. ఈ దృశ్యం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కదూ. నిండా పూలతో చెట్టు అందంగా కనపడితే రాలిన పూలు కూడా అందాన్ని ఇస్తాయండి. చూసేవారికి కళాహృదయం కనుకుంటే, కవిహృదయం కనుకుంటే కళాహృదయంతో చూడవచ్చు, కవితలు రాయవచ్చు. ఇంత అందమైన పూలను పూచేటువంటి ఈ చెట్టు చాలా ఎత్తు పెరుగుతుంది. ఈ పూలన్నీ గోల్డెన్ రంగులో ఉండటం వలన దీన్ని గోల్డెన్ ట్రంపెట్ ట్రీ అని పిలుస్తారు. ఇది గోల్డెన్ ట్రంపెట్ ఫ్లవర్ యొక్క విశేషం అయితే ప్రక్కనే ఉన్నటువంటిది బోగెన్విల్లా. బొగెన్విల్లాని కొన్ని ప్రాంతాల్లో కాగితక పూలు అని కూడా అంటారు. ఈ బొగెన్విల్లా పూలు చాలా రంగుల్లో ఉంటాయి. అన్ని రంగులు కూడా ఆకర్షణీయంగానే ఉంటాయి. దీనిని పెంచడానికి ఎక్కువ కష్టపడక్కర్లేదు. తక్కువ నీరు కావాలి, ఎక్కువ ఎండ కావాలి. ఒకే మొక్కకు 4 రంగులు అంటుకట్టినట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ గోల్డెన్ ట్రంపెట్ ట్రీని టబోబియా ఆరియా అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామమే అది. దీనికి కొమ్మల చివరన గుత్తులుగా పూలు పూసి గోల్డెన్ రంగులో ఉండటం వల్ల చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చూపర్లను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ పూత సమయంలో ఆకులు దాదాపు రాలిపోతాయి. అన్ని పూలు ఉండటం వల్ల చూసేవాళ్ళు కళ్ళు తిరిగేంత అందంగా కనపడుతుంది. ఈ చెట్లు ముఖ్యంగా పార్కుల్లోనూ రోడ్డు పక్కన మనకు దర్శనమిస్తాయి. అద్భుతంగా ఉన్నటువంటి ఈ పూలను చూడండి. ఈ చెట్టుని ఆఫ్రికన్ తులిప్ ట్రీ అంటారు, లేక ఫౌంటైన్ ట్రీ, ఫైర్ బాల్ అని కూడా అంటారు. ఇంకా దీనికి మరో పేరు నంది జలం. వీటి పూలలో నీళ్లుంటాయి, మీకు తెలుసా? ఈ విత్తనాలు పడవ ఆకారంగా ఉండి దీన్ని పిండినప్పుడు ఇందులోంచి నీరు లాంటిది వస్తుంది. ఆ నీటితో ఆడుకుంటారు. కొంతమంది ఆఫ్రికన్స్ ఆ నీటిని కంట్లో కూడా పిండుకుంటారు. దీని ఫ్లవర్స్ ఆర్నమెంటల్ ఫ్లవర్స్ లాగా చూడడానికి చాలా బాగుంటాయి. ఇంకా ఈ చెట్టు దాదాపు 80 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. చాలా సంవత్సరాలు ఎదిగేటువంటి ఆ చెట్టు కాండం మధ్య త్వరలు ఏర్పడి హాలోగా ఉంటుంది. ఈ అందంగా గులాబీ పూలులాగా మెత్తగా ఉన్నటువంటి ఈ పూలను చూడండి. ఈ పూల చెట్లు మనం రోడ్డు పక్కన పార్కులోనూ చూడవచ్చు. ఇంకా ఈ పూలు మెత్తగా ఉండి ఆర్నమెంటల్ ఫ్లవర్స్ లాగా చూడటానికి చాలా బాగుంటాయి. ఈ పూలని పౌడర్ పఫ్ అంటారు. రెడ్గా ఉంటే రెడ్ పౌడర్ పఫ్ అని, గులాబీ రంగులో ఉంటే పింక్ పౌడర్ పఫ్ అని అంటారు. ఈ పూలకు అనేక కేశాలు ఉంటాయి. ఈ చెట్టు 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ చెట్లు, ఈ వృక్షాలు, ఈ పూలు అన్నీ కూడా మనకు రోడ్డు పక్కన పార్కుల్లోనూ దర్శనమిస్తాయి. వసంతకాలంలో ఎక్కువగా పూసేటువంటి ఈ పూలు చూసేవారికి కనువిందులు చేస్తాయి, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచుతాయి. మరి మీకు ఇటువంటి అందమైన పూలు, అందమైన వృక్షాలంటే ఇష్టమా? అలా అయితే మీరు ఎక్కడైనా చూసారా? చూస్తే ఎక్కడ చూశారు, ఏం చూశారు, వాటి గురించి కామెంట్స్లో రాయండి. అలాగే మరిన్ని వెరైటీ వీడియోలు మీరు చూడాలనుకుంటే లైఫ్ బియాండ్ యూనిఫారం విత్ మానికొండ హనుమంతరావు అనేటువంటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ ప్రాంతంలో ఏమున్నాయి, చూడదగ్గవి ఏమున్నవి, చేయదగ్గవి ఏమున్నాయి, అటువంటివన్నీ కూడా చిత్రీకరించి మీ ముందుకు తీసుకొస్తాను. మీరు కామెంట్ చేసేటప్పుడు మీరు ఏ ఊరు నుంచి కామెంట్ చేస్తున్నారు, ఏ ప్రాంతం నుంచి రాస్తున్నారో కూడా తప్పకుండా వ్రాయండి. మీ యొక్క కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అప్పటి వరకు జై హింద్.